అభివృద్ధి చేస్తాడని ఓట్లేస్తే మా ఇళ్లనే కూలుస్తున్నాడు. ఈ రాజ్యం ఏలేటోడు కూలిపోను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓ పేదోడి ఆవేదన. కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే కూలిపోతుండడంతో కడుపు మండి పెట్టిన శాపనార్థాలు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో యాదగిరి గౌడ్ స్థానిక చౌరస్తాలో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్డు విస్తరణ అంటూ వరుసగా అతని ఇంటిపై 2 సార్లు బుల్డోజర్ దాడి చేసింది ఈ నిరంకుశ ప్రభుత్వం. కళ్ల ముందే గూడు చెదిరిపోతుండడంతో తీవ్ర ఆవేదనతో అడ్డుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అవగాహన లేమి పాలనతో ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో అనేదానికి నారాయణపేటలో జిల్లాలో జరిగిన ఈ ఉదంతమే ఉదాహరణ. మొదట 50 ఫీట్ల రోడ్డు విస్తరణ అంటూ ఇండ్లు కూలగొట్టారు. ఆ తర్వాత విస్తరణకు అనుకూలంగా స్థానికులు వెనక్కి జరిగి మిగిలిన స్థలంలో ఇండ్లు తిరిగి నిర్మించుకున్నారు. అయితే ఈసారి 72 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ చేస్తామంటూ మళ్లీ బుల్డోజర్లతో రెండోసారి కూడా కూల్చివేతలకు దిగారు అధికారులు. దీంతో సహనం కోల్పోయి ఇంటి స్తంభానికి ఉన్న వైరుతో ఉరివేసుకోవడానికి యాదగిరి గౌడ్ యత్నించాడు. అడ్డుకుంటున్న పోలీసులను మా సమాధులపై మీ అభివృద్ధి చేసుకోండంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే సర్వం కోల్పోయి మిగిలిన దాంట్లో జీవనం సాగిస్తుంటే ఇప్పుడు ఉన్న గూడుని కూడా తొలగిస్తామంటే ఎట్లా అని బాధితులు లబోదిబోమంటున్నాడు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి అక్కడ నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపించారు. రేవంత్ బుల్డోజర్ పాలనతో ఇల్లు కోల్పోతున్న బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. కొత్తపల్లి యాదగిరి కుటుంబాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. రేవంత్ ప్రభుత్వ నియంత పాలనకు బలవుతున్న సామాన్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. 2.5 ఏళ్లుగా చిరు వ్యాపారులు పేదల ఇంటిపై బుల్డోజర్ల దాడులు నిత్య కృత్యంలా మారాయి. ఇటుక పెట్టి ఒక్క ఇల్లు కట్టింది లేదు, కానీ ఇళ్లను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.